ఆగస్ట్ 14th మా యానివర్సరీ అని చీరాల బీచ్‌కి వెళ్ళాము. అక్కడ ఏమేం చేశాము, ఎంత సరదాగా స్పెండ్ చేశాము, ఏం తీసుకొచ్చాము అనేది ప్రతిదీ తీసుకొచ్చింది ఎలా కర్రీ చేశాము అనే ప్రతిదీ మీకు వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి మరి. బీచ్‌లో మేము ఈవినింగ్ వచ్చే టైంలో ఇలా ట్యూనా ఫిష్ చేప తీసుకున్నాము. దాన్ని కర్రీ చేశాను. ఎలా కట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం రండి. ఇలా ట్యూనా ఫిష్ పైన ఉన్న ఈ బ్లాక్ కలర్ లేయర్ అంతా తీసేస్తున్నారు, స్కిన్ అంతా. అది ముళ్ళులుగా ఉంది పైన. సో దీంట్లో చేపలో చాలా తక్కువ ముళ్ళులు ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత తక్కువ ముళ్ళులు ఉన్న చేపని. చూడండి తను ఎంత నీట్గా కట్ చేస్తున్నారు. ఇవి నాకు చికెన్ పీసులు, మటన్ పీసులు లాగా అనిపించాయి. సేమ్ చూడటానికి కూడా అలాగే ఉన్నాయి. చూపిస్తున్నాను చూడండి, బాస్కెట్లో వేస్తున్నారు. ఇలా ప్రతి ముక్క నీట్గా కట్ చేస్తున్నారు. తను ఎంత డెడికేషన్ చూపించారంటే కట్ చేయడంలో నిజంగా వర్త్ అని చెప్పాలి. ఇలా కట్ చేయడం కూడా ఒక స్కిల్లే కదా. సో పైనున్న ఈ స్కిన్ అంతా నీట్గా తీసేస్తూ ఇలా మంచిగా ముక్కలు కట్ చేస్తున్నారు. సో ఇలా కట్ చేస్తూ బాస్కెట్లో వేసేస్తూ ఉన్నారు. చూపిస్తున్నాను చూడండి. ఎండింగ్ వరకు తను ఇలా నీట్గా కట్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి పీస్ ఎంత నీట్గా వస్తుంది అని అంటే చాక్స్ కూడా ఏమంటారు కట్ చేసి అది కూడా చాలా షార్ప్గా ఉండింది. పైన ఉన్న స్కిన్ అంతా నీట్గా తీసేస్తున్నారు. ఇది మేము తీసుకున్న ఫిష్ 4 kgs ఉండిందండి. సో అందుకనే మిగతా వాళ్ళకు కూడా షేర్ ఇచ్చారు. అంత ఫిష్ మాకున్నామనేసి ఇలా కట్ చేయడం పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా ముగ్గురికి ఈక్వల్ పార్ట్స్గా ఇలా పంచుతున్నారు. వాళ్ళే పంచి ఒక నీట్గా ప్యాక్ చేసి ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టి ఇచ్చారు. అది 150 రూపీస్ తీసుకున్నారు థర్మాకోల్ బాక్స్కి. ఇలా కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. ఇంకా 3 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా గ్రేవీ కోసమని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద కళాయి పెట్టి నూనె ఎక్కువగానే వేస్తున్నాను, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, కొంచెం మెంతిపిండి. అన్ని కర్రీస్లో మెంతిపిండి వేయండి, బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా వేసి ఇది కొంచెం ముఖం మీద చేతుల మీద పడ్డ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే స్టేజ్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes కుక్ చేసుకుందాము. చూపిస్తున్నాను చూడండి, పూర్తిగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి, లేదంటే పచ్చివాసన వచ్చి అస్సలు కర్రీ టేస్ట్ బాగోదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు వేసుకుందాము. ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయి అంతవరకు మంచిగా కుక్ చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాము. దగ్గరుండి ఈ మసాలాని కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటిపోతుంది, అందుకనే దగ్గరుండి కుక్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా పిసికాము అని అంటే దాంట్లో నుంచి జ్యూస్ బయటకు వచ్చేస్తుంది కదా, ఆ రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా యాడ్ చేసుకోవాలి. ఇవి పైన ఈ తొలకలు ఏమి పడకుండా మంచిగా పిసికి యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పులుపు చెక్ చేసుకొని వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఈ పులుపు చెక్ చేసుకొని వాటర్ వేయండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసారు అని అంటే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. కొంచెం పులుపు ముక్కలకి పడితేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోనండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాము. కొంచెం నాకు పుల్లగా అనిపించింది, అందుకనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మరుగుతున్నప్పుడు మనం మూత పెట్టుకుందాము, లేదంటే మొత్తం చింది పాడైపోతుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఇలా మూత పెట్టి మంచిగా కుక్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా మూత పెడితే తొందరగా మరిగిపోతుంది ఎసరు కూడా. సో ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది చూడటానికి చాలా పలచగా అనిపించింది నాకు. ముక్కలు వేసి అండ్ కొంచెం కుక్ అయితే ఇంకా దగ్గర పడుతుంది, చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా నీట్గా యాడ్ చేసుకుందాము. ఇవి మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపిన ప్రాబ్లం ఏమి ఉండదండి. ఈ ఫిష్కు ఉన్న స్పెషాలిటీనే అది. సో ఇలా అన్ని ఫిష్ లాగా ఈ ఫిష్ అయితే చిదిరైపోదు. ఇలా కలిపినా మనకేం ప్రాబ్లం ఉండదు. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాము. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా మధ్యలో కలుపుతూ అన్నీ మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకే దగ్గర ఉంచారు అని అంటే మధ్యలో కుక్ అయిపోతాయి, మిగతావి కుక్ అవ్వవు. అందుకనే
ఒకసారి తిప్పుతూ ఇలా మూత పెట్టి మంచిగా కుక్ చేసుకుందాము. చూపిస్తున్నాను చూడండి. ఇలా మంచిగా ఎసరు తెరులుతూ ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం కొంచెం హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇలా కసూరి మేతి నాన్ వెజ్ కర్రీస్లో వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది జస్ట్ మనకు 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. సో డెఫినెట్గా వేయండి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇలా కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే థిక్ గ్రేవీ కూడా వస్తుంది. సో అందుకనే నేను కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు కుక్ చేసుకుందాము. ఇలా చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పూర్తిగా సపరేట్ అయిపోతుంది చూడండి. ముక్కలు కూడా మ్యాక్సిమం ఉడికిపోయాయి. ఇలా దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోనండి. ఆ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా మంచిగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం థిక్ గ్రేవీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకనే నేను ఇంకాసేపు కుక్ చేస్తున్నాను. మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం తింటే దీని టేస్ట్ తెలుస్తుంది. వేడి మీద తింటే అంత టేస్టీగా అనిపించదు. మామూలు ఫిష్ అయితే కొంచెం వేడి మీద తిన్నా బాగుంటుంది, కానీ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. ఒకవేళ మీరు మధ్యాహ్నం తినాలి అనుకుంటే మార్నింగే కుక్ చేసేసుకొని అప్పుడు మధ్యాహ్నానికి సర్వ్ చేసుకోనండి. అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పటివరకు ఎలా కట్ చేశారు, ఎలా కుక్ చేయాలి అనేది ప్రతిదీ చూశారు కదా. అండ్ చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా థిక్ గ్రేవీ వస్తుంది. ఒకవేళ మీకు విజయవాడ నుంచి చీరాల వరకు బడ్జెట్ ప్లాన్ కావాలి, ఎలా రీజనబుల్ ప్రైస్లో ఎలా వెళ్ళాము అనేది కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. అండ్ మా హడావిడి కూడా చూసేయండి. ఇది మాకు 100 రూపీస్ పడింది పర్ పర్సన్. సో ఇలా ఎక్కారనమాట మా బాబాను మా హస్బెండ్ ఇద్దరు. సో పిల్లలకైతే ఛార్జ్ ఏం లేదు, కొంచెం పెద్దవాళ్ళకైతే ఛార్జ్ చేస్తున్నారు అంతే. అండ్ బైక్ మనకి సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తారనమాట. మనమే డ్రైవ్ చేసుకోవచ్చు. 2 రౌండ్స్కి మనకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది మా హడావిడంతా. సో వీడియో నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, ప్లీజ్.